శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర 2025 సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు అన్ని శాఖలు వాళ్ళ శాఖలో బాధ్యతలు అనేది ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీని సందర్భంగా ఈ యొక్క జాతరకి విచ్చేస్తున్నటువంటి 50 మంది భక్త ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఇవ్వదలిచి ఉన్నాము. దీనిలో ముఖ్యంగా మనకి 10, 11 2 రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి, ఎందుకంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు, అందరూ కూడా 9వ తారీఖు 10వ తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా 10వ తారీఖు 11వ తారీఖు 2 రోజులు కూడా విరివిగా, అది మన ట్రైన్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, కార్లలో కావచ్చు, ఆ విధంగా ఏదో ఒక సొంత వెహికల్లో కావచ్చు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లక్షలాది మంది ఇచ్చేసేసినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దాదాపుగా 255 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అయితే అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ జాతర చాలా తక్కువగా, అంటే 100ల సంఖ్యలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాలంలో కాలానుగుణంగా ఇది 1000ల సంఖ్యలోకి అభివృద్ధి చెందింది. ఇప్పుడు లక్షలాది మంది ప్రజానీకానికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు లేని, సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు, రకరకాల కోరికలతో ఇక్కడికి వస్తే అమ్మవారిని మొక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతాయనేటువంటి ఒక దృఢ నమ్మకం అయితే చాలామంది ప్రజానీకానికి ఉంది. కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే ఈసారి ఫ్రీ బస్ అనేది మన లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఆసరాగా చేసుకుని చాలామంది భక్తులు, ఖర్చు కూడా ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము పోయిన సంవత్సరం కంటే కూడా 10 to 20% ఎక్కువ మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. సో దీనికి అనుగుణంగా మేము బందోబస్తు ఏర్పాటు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 1000 మంది పోలీస్ సిబ్బందితోని మేము అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. ఈసారి డ్రోన్ ఉపయోగిస్తూ ఉన్నాము. అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి, స్నాచింగ్లు చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీములు కూడా 8 టీములు స్పెషల్గా పెడతా ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానితులు అని ఎవరినైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడే స్పాట్లో. ఏ ఏరియాలో అయితే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు, ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీములు తిరుగుతూ ఉంటాయి. 8 టీములు పెట్టాము. ఆ టీములు అందరి దగ్గర కూడా పాప్లాండ్ డివైస్ అని ఒకటి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో, మన ఈ వెంకటగిరి చుట్టుపక్కల కనుక వచ్చినట్టయితే, ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా తోచినట్టయితే ఇమీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసుకుని వేలుముద్రలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వేలుముద్రలు ఎప్పుడైతే వేస్తారో వాళ్ళ చరిత్ర మొత్తం, అదే పాత నేరస్తుడైతే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దానివల్ల మేము ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఇది చేస్తాం. అలాగే కొంతమంది వీళ్ళందరినీ ఈ డబ్బా ఆట కానీ ఇంకేదో రకరకాలైనటువంటి గేమింగ్ యాక్టివిటీతో ఈ జాతరలలో జరుగుతూ ఉంటాయి. అవి కూడా పోయినసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం. ఇక సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనార్థం వస్తారు కాబట్టి వీళ్ళందరికీ దర్శనం కలిగించడానికి ఈసారి ఏం చేశామంటే ఫ్రీ లైన్ కావచ్చు, 100, 300, అలాగే విఐపి కావచ్చు, ఇన్ని 4 క్యూ లైన్లు ఉంటాయి. ఈ 4 క్యూ లైన్లకు సంబంధించి మనము ఒక్క వివిఐపి క్యూ లైన్ వరకు మాత్రము క్యూ లైన్ ఏమి లేకుండా డైరెక్ట్గా రాజా వీధి నుంచి తీసుకుని వెళ్తారనమాట. డైరెక్ట్గా రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీ లైన్ కావచ్చు, అలాగే 100 రూపీస్, 300 రూపీస్ కావచ్చు, ఇది గతంలో పాత బస్ స్టాండ్ నుంచి మనం ఈ క్యూ లైన్లు పెట్టడం జరిగింది. ఈసారి ఏం చేస్తున్నామంటే అక్కడ కొంత ఎగ్జిట్ ఎంట్రీ 2 ఒకే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం వల్ల పోయిన సంవత్సరం కొద్దిగా ఇద్దరు క్లబ్ అయిపోయి అక్కడ కొంత జామ్ అయిపోయిన పరిస్థితి, ఒక 2 hours 3 hours జామ్ అయింది. సో ఈసారి అలాంటి పరిస్థితి కలగకుండా ఏం చేసామంటే
క్యూ లైన్ని ఎక్స్టెన్షన్ చేసి తూర్పు వీధిలోకి మనం మళ్ళించడం జరిగింది 100 మీటర్లు. సో మనకి ఎల్కేఆర్ లాడ్జ్ కాడ నుంచి మనం క్యూ లైన్లు అనేది ఎంట్రీ పెడతామన్నాం ఈసారి. సో అది కూడా మనం పైన ఎండ లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి టెంట్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎండక ఉంటుంది కాబట్టి. సో అక్కడి నుంచి ఎంట్రీ అయినటువంటి వాళ్ళు 100 కానీ 300 కానీ తర్వాత ఫ్రీ లైన్ కానీ మొత్తం అటువైపు నుంచే వస్తాయి అన్నమాట. సో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనము ఉత్తర వీధి గుండా వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెనుకున్నటువంటి కాలువ ముమ్మిడి కాలువ మీదుగా వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు రావడం జరుగుతుంది. పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ పాలకేంద్రం వైపు పోయేటువంటి వాళ్ళకి పాలకేంద్రం వైపు వేయించాము. లేదంటే ఇదే మళ్ళీ సేమ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావడానికి కూడా మనము ఈ తూర్పు వీధి నుంచి సగం రోడ్డుని వేలైన్లకి అంటే క్యూ లైన్లకు ఇచ్చాము. సగం వచ్చేసి ఎగ్జిట్కి కూడా ఒకవైపు నుంచి ఇటు నేరుగా వచ్చేయడానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఇంకొకటి కూడా చేసాము. ఎందుకంటే ఆ బొమ్మిడి కాలువ మీద మనం వెళ్తున్నటువంటి ఎగ్జిట్ వాళ్ళకి పోయినసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి కాళ్ళు గాలి చాలామంది పసిపిల్లలు కావచ్చు, లేడీస్ కావచ్చు ఇబ్బంది పడ్డారు. సో ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాట్లు వేస్తా ఉన్నాం అన్నమాట. కంప్లీట్గా పాత బస్ స్టాండ్ వరకు కూడా బొమ్మిడి కాలువ దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు కూడా టోటల్గా మ్యాట్లు వేసేసి ఆ మ్యాట్లన్నీ కూడా నీళ్లతో తడుపుతాడు అనమాట. అంటే కాళ్ళు కారకుండా భక్తులకి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోయినసారి ఏర్పాటు చేసినట్టుగానే ఈసారి కూడా కూలర్లు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సఫికేషన్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు అవి తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూ లైన్లకి లెఫ్ట్ రైట్ రెండు వైపులా కూడా వాటర్ పాయింట్లు, మజ్జిగ పాయింట్లు పెడతాం అన్నమాట. అయితే 3 పాయింట్లు లెఫ్ట్, 3 పాయింట్లు రైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి రెండు కాకుండా ఈసారి మేము పోలీస్ వారి తరఫున పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ కూడా మేము వాటర్ పాయింట్ ఒకటి పెట్టేసి మజ్జిగ కూడా మేము సప్లై చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా మన మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము మజ్జిగను వాటర్ కూడా అక్కడ మేము కూడా సప్లై చేయడానికి మేము అక్కడ కూడా తగిన ఏర్పాట్లు కూడా మేము చేస్తా ఉన్నాం. తర్వాత పోయినసారి బ్యారికేడ్లు అనేది కొంచెం వీక్గా ఉన్నాయి. దానివల్ల మనకి లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి బ్యారికేడ్లు వంగిపోయి పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈసారి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఆర్ఎండ్ వాళ్ళతోని, తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళతోని, అలాగే ఎండోమెంట్ వాళ్ళతోని, ఐరన్ వర్క్స్ వాళ్ళతోని అందరితోని కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పటి నుంచే అంటే దాదాపుగా నిన్నటి నుంచే ఈ బ్యారికేడ్లు అనేది చాలా ప్లేసుల్లో స్టార్ట్ చేశాం. అవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి. అంటే ఎల్లుండి అనేది మనకి 10వ తారీఖు ఏమాత్రం కొద్ది కూడా అవకాశం లేకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇకపోతే దూర ప్రాంతాల నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, టౌన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా వెహికల్ తీసుకొని వస్తారు. కార్లు కానీ మోటార్ సైకిల్ మీద కానీ ఈ పండగ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా దయచేసి 10వ తారీఖు రాత్రి 8 గంటల లోపల అందరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వచ్చేసి తొందరగా 11వ తారీఖు మెయిన్ పొజిషన్ కాబట్టి 10వ తారీఖు నైటు 8 గంటల లోపల వచ్చేసి వెహికల్స్ వాళ్ళ ఇళ్ల ముందు ఎవరి ఇళ్ల ముందు అటు పెట్టుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా అందరి యొక్క పత్రికాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క ముఖంగా ఇది మీ అందరికీ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఇక మేము 10వ తారీఖు నైటు 8 గంటల తర్వాత వెహికులర్ మూవ్మెంట్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయము. మేము ఆ 10వ తారీఖు కూడా యాక్చువల్గా మధ్యాహ్నం 2 గంటల వరకు నుంచే మా స్టాఫ్ ఉంటారు. అయినప్పటికీ వెహికల్స్ ఇళ్లకు రావడం కోసం, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని ఇళ్లకు చేరడం కోసం మేము ఆ 8 గంటల వరకు వెసులుబాటు కల్పించాం. అప్పటి వరకు కూడా బ్యారికేడ్లలో వెహికల్ పోయేటువంటి సందుని ఇవ్వడం జరుగుతుంది. రాత్రి 8 గంటల తర్వాత పూర్తిగా దిగ్బంధం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ భక్తులందరూ కూడా తగిన సమయంలో సాధ్యమైనంత వరకు 10వ తారీఖు ఈవినింగ్ వరకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా. అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకటి ఏంటంటే మేము బస్ స్టాండ్ల దగ్గర ఈసారి రెండు బస్ స్టాండ్లు, టెంపరీ బస్ స్టాండ్లు ఏర్పాటు చేయమని చెప్పేసి మన ఆర్టీసీ వారికి తెలియపరచడం జరిగింది. ఒకటి వచ్చేసి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. రెండోది వచ్చేసి మన సాయిబాబా స్టాచ్యూ దగ్గర
ఒక ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది. దానిలో చాలా బస్సులు తిరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ యొక్క పాలకేంద్రం నుంచి పోయేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళకి అక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో కూడా బస్ స్టాండ్ టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు. ఆ 2 ప్లేసుల్లో కూడా పోలీస్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా తర్వాత పార్కింగ్ ప్లేసెస్ అనేది మనకి మొత్తం 12 పార్కింగ్ ప్లేసులు మనం ఈ జాతర సందర్భంగా, గతంలో 11 ఉండేవి, ఈసారి ఒకటి ఎక్స్టెన్షన్ చేసి 12 పార్కింగ్ ప్లేసులని ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి కాంపాలెం వైపు, అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి కాంపాలెం వైపు, అలాగే ఈ యొక్క పాలకేంద్రం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి పాలకేంద్రం దాటగానే మన స్టాచ్యూ ఉంది, స్టాచ్యూ లెఫ్ట్ సైడ్ ఒకటి, తర్వాత స్టాచ్యూకి ఆపోజిట్ ఒకటి, దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఒక పార్కింగ్ 2 వీలర్స్ కోసం అదొక పార్కింగ్. మొత్తం ఈ బజార్లో పాలకేంద్రం బజార్లో 3 పార్కింగ్ ప్లేసులు పెట్టడం జరిగింది. అలాగే మెయిన్ బజార్ ఉంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఒకటి, అలాగే మన ఓష్ హాస్పిటల్ దగ్గర ఒకటి, తర్వాత లాస్ట్లో డిగ్రీ కాలేజీ ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజీకి ఆపోజిట్లో మనం చదువు చేసి రెడీలో పెట్టాము, అదొక పార్కింగ్ ప్లేస్. అలాగే ఆర్టీసీ డిపోకి పక్కనే దానికి అక్కడ ఒక పార్కింగ్ ప్లేస్. దాని తర్వాత మన స్టేడియం ఆపోజిట్ ఇంకొంచెం పోతే మనకి ఒక ఫంక్షన్ హాల్ వస్తుంది, ఆ ఫంక్షన్ హాల్ పక్కనే ఒక పార్కింగ్ ప్లేస్. అట్లా అలాగా మేము చుట్టుపక్కల అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఆ వైపే పార్కింగ్ చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా డ్రోన్ల సహాయంతో నిత్యం నిరంతరం దాని మీద పర్యవేక్షణ అనేది ఉంటుంది. కాబట్టి క్యూ లైన్లు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఒక క్యూ లైన్ కూడా విఐపి వచ్చినా కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు ఆగకుండా నిరంతరం దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసాం. ఆపోజిట్ అనేది లేకుండా అక్కడ ఖచ్చితంగా బ్యారికేడ్ పెట్టి జనాన్ని, మా పోలీస్ సిబ్బందిని అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆపోజిట్ అనేది లేకుండా, ఎవరికి అసౌకర్యం లేకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో. అలాగే మామూలుగా వీవీఐపీలు ఎవరైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళ వరకు మాత్రం మనం ఈ రాజా వీధి నుంచి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి అక్కడ కట్టాలి జరుగుతుంది. పోయినసారి ఆ రాజా వీధిలో కూడా వీవీఐపీ వచ్చినప్పుడు పార్కింగ్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఈసారి అది కూడా లేకుండా రాజా గారి వీధి ఆపోజిట్లో, నగిరికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా మనం తీసుకొని అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం. ఈసారి వచ్చేటువంటి జిల్లా అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, అన్నీ కూడా పార్కింగ్గా బండ్లన్నీ కూడా లోపల పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కాబట్టి ఈ రాజా వీధి అనేది కంప్లీట్గా స్టెరైల్గా పెడతాము. వీవీఐ పోయిస్తే ఈజీగా యాక్సెస్ అయ్యి ఈజీగా వెళ్ళిపోయే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తాము. అలాగే నిరంతరము ఈ యొక్క కంట్రోల్ రూమ్ అనేది, పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది. ఈ పోలీస్ కంట్రోల్ రూమ్లో పిల్లలు తప్పిపోయినా, ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు జరిగినా, ఇంకా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సినా కూడా అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది 24 hours మనం అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఒక సిఐ గారు, ఒక ఎస్ఐ గారు, అలాగే కొంతమంది సిబ్బందిని కూడా అక్కడ వెయిటింగ్ పార్టీని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎమర్జెన్సీ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళే విధంగా అక్కడ 3 పార్టీలు కూడా రెడీగా పెట్టాము ఈసారి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి భక్తులకి ఎవరికైనా కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క సేఫ్టీ కోసమే ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా దాన్ని పెద్దగా బాధపడకుండా దానికి అందరూ సహకరించాలని చెప్పేసి మీడియా ముఖంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సార్, జాతరకి మిగతా గతంలో ఎక్కడ జరిగింది అక్కడ జరుగుతుంటాయి. జనరల్గా లోపలికైతే కొట్టేళ్ళు అలౌ చేయబడవు. అవి మనకి ఎందుకంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొట్టేళ్ళు అనేది వస్తూ ఉంటే అక్కడ నీట్నెస్ పోతుంది ఒకటి. రెండోది, ఈ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి అక్కడ ఆ రకమైన ఏర్పాట్లు చేశారు. అలాగే మనకి టపాసులు కూడా, మనకి 10వ తారీఖు టపాసులు కూడా పెడతా ఉన్నాం. అవి కూడా దూరంగా పెట్టి దానికి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎక్స్పర్ట్స్తోనే దాన్ని చేసే విధంగా అన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం. సంప్రదాయాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించం, కానీ అవి దూరంగా కొంత డిస్టెన్స్ దూరంలో చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలిగించాం. జాతరలో అయితే గొడవలు జరిగి మీ మీదనే కేసులు పడ్డాయి. ఇప్పుడు నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా చాలా వరకు గొడవలు జరిగాయి. అంటే పోలీసు సిబ్బంది ఏదైనా చర్యలు తీసుకోవాలంటే కూడా వెనకడిగేస్తున్నారు. ఇది ఎలా చర్యలు తీసుకోబోతున్నారు దీని మీద? తప్పకుండా అండి. ఖచ్చితంగా
అక్కడ గొడవ చేసేటువంటి వాళ్ళందరినీ మిర్చి మాంగర్స్ అంటాం. అలాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. దాని మీద నిరంతరమైనటువంటి నిఘా ఉంటుంది. వారు చేసేటువంటి చర్యలన్నింటినీ కూడా వీడియోగ్రఫీ చేయబడతాయి. ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. అట్లాగే మనం ఇంకోటి ఏం చేసామంటే, ఈసారి మనము ఈ కొత్తపిట్టి దగ్గర ఒక గైడెన్స్ కోసం అక్కడ ఒక మైక్ అనౌన్స్మెంట్ ఒకటి పెట్టాం. అంటే అందరికీ గైడ్ చేయడం కోసం, ఈ రూట్లో వెళ్ళండి, మీరు ఫలానా వైపు వెళ్తే టికెట్ కౌంటర్లు ఉంటాయి, ఫలానా వైపు నుంచి క్యూ లైన్లు ఉంటాయని చెప్పి గైడ్ చేసేటువంటి ఒక సేవా కేంద్రాన్ని కూడా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో మళ్ళీ అలాగే చెప్పుల గురించి కొంతమంది చెప్పుల స్టాండ్ గురించి అడిగారు. అది కూడా ఎండిఓ గారు, పాత ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ఒకటి, అలాగే పాత బస్ స్టాండ్ దగ్గర ఒకటి, అలాగే ఆంజనేయ స్వామి వైపు అటువైపు కూడా ఒకటి, తర్వాత మన బ్యాంకు ఏరియాలో కూడా ఒకటి. ఈ 4 ఏరియాల్లో కూడా మనం టికెట్ కౌంటర్లు కూడా పెడతా ఉన్నాం. సేమ్ ఇలాగే టికెట్ కౌంటర్లు కూడా ముందుగానే రేపటి నుంచే టికెట్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. టికెట్స్ అన్నీ కూడా రేపటి నుంచే ముందుగానే అడ్వాన్స్గా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎండోమెంట్ కూడా తప్పకుండా ఈసారి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ మేమేమనుకున్నామంటే 2 గంటల తర్వాత ప్లాన్ చేద్దాం, అప్పటికి రష్ తగ్గితే బాగుంటుంది, 2 to 3 ఏర్పాటు చేద్దామని అది చర్చల్లోనే ఉంది, ఫైనలైజ్ కాలేదు. ఇంతకుముందు అయితే గతంలో వాళ్ళని ముగ్గురు కేటగిరీ వాళ్ళని వీవీఐపీ దర్శనంలో పంపించారు. ఈసారి ముందుగా అనౌన్స్ చేస్తే దానికి తగ్గట్టు భక్తులు వస్తారు, లేదంటే క్యూ లైన్లో ఇబ్బంది పడతారు చంటి పిల్లలు. అది ఇంకా డిస్కషన్ కాలేదు. అది మన పూర్తి డీటెయిల్స్ రేపు కానీ వస్తాయి. అందరితో అధికారులతో సంప్రదించిన తర్వాత కానీ అది నిర్ణయం తీసుకోవాలి. దాని తర్వాత మనం మొబైల్ టాయిలెట్స్ అన్నాం. అందరికీ ఏదో వచ్చినటువంటి భక్తులందరూ కూడా మొబైల్ టాయిలెట్స్, ఇది ఏంటంటే మనకి న్యూ బ్రిడ్జ్ దగ్గర మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఈసారి. రెండోది వచ్చేసి విశ్వోదయ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే ఓల్డ్ బీఆర్జేసీ కాలేజీ దగ్గర అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఈ 3 చోట్ల కూడా 3 ఎనిమిదిలు, ఒక్కొక్క చోట 8 మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.